హాయ్ అండి. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి. సో ఇంకొక టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్. సో టెట్కి కానీ డిఎస్సికి కానీ ఉపయోగపడుతుండే టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో దీన్ని తెలుగులో వాక్యాలు రకాలు అని పిలుస్తారు. సో చూడండి, తెలుగు గ్రామర్ దీనిలోనే, ఇంగ్లీష్ గ్రామర్ దీనిలోనే, రెండు కలిపి దీనిలోనే చెప్పడానికి ట్రై చేస్తాం. సో చూడండి, ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్. ఫస్ట్ మీకు సెంటెన్స్ అంటే తెలియాలి. సో కొన్ని వర్డ్స్ యొక్క కలయికను ఏమంటామంటే సెంటెన్స్ అని చెప్తాం. సో కొన్ని పదాల కలయికని మనం ఏమంటామంటే వాక్యాలు అని చెప్తాము. సో చూడండి, ఇందులో ఏమున్నాయి. సో తెలుగులో అయితే మనకు చాలా రకాల వాక్యాలు అనేది ఉండడం జరిగింది. అవి ఏంటివంటే ప్రశ్నార్థక వాక్యాలు, అనుమత్యార్థక వాక్యాలు, సామర్థక వాక్యాలు, ఆచార్యార్థక వాక్యాలు, ప్రార్థనార్థక వాక్యాలు, విద్యార్థక వాక్యాలు, సందేహార్థక వాక్యాలు, ఈ విధంగా మనకు చాలా రకాల వాక్యాలు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో కొన్ని రకాల వాక్యాలే ఉండడం జరిగింది. సో అవి చెప్పుకుంటూ తెలుగులోని వాక్య రకాలు చెప్పుకుంటూ రెండు ఇక్కడనే కంబైన్ చేసుకొని సో మనము గ్రామర్ నేర్చుకుందాం. చాలా సులువుగా ఉండిపోతుంది. సో ఫస్ట్ ఇంగ్లీష్లో తీసుకుంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు డిక్లరేటివ్ సెంటెన్స్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్తారు. సో చూడండి, డిక్లరేటివ్ సెంటెన్స్, ఈ సెంటెన్స్ మనకు మొత్తం వాడుక భాషలో చెప్తామండి. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో ఇస్తాం. మేమైతే వాడుక భాషలో చెప్తాం, చెప్పినాం కదా ఫస్టే. సో చూడండి, సో డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది మనకు ఒక స్టేట్మెంట్ మాదిరిగా పనికొస్తుంది. సో మనకు ఒక స్టేట్మెంట్ ని తెలుపుతుంది. అదేవిధంగా ఒక సబ్జెక్టు, సో ఒక వర్బు, ఒక ఆబ్జెక్ట్ ను కలిగి ఉంటుంది. సో కాబట్టి ఇది మనకు ఒక సెంటెన్స్ అయింది. సో దీన్ని మనము డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. సో ఇది ఒక స్టేట్మెంట్ గా పనిచేస్తుంది. అదేవిధంగా అసర్మేటివ్ గా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ఫంక్షనేషన్ మార్కులతో చూసుకుంటే ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ కి చివరన సో ఎండింగ్ లో ఏముంటుంది అంటే ఫుల్ స్టాప్ ఉంటుంది. సో టెట్ లో అడగడం జరిగింది. సో చాలా సార్లు ఫంక్షనేషన్ మార్క్ మీద అడగడం జరుగుతూ ఉంటుంది ఇంగ్లీష్ లో. ఎందుకంటే ఈ బేసిక్ తెలిస్తేనే మనకు డిఎస్సికి ఉపయోగపడతాయి కాబట్టి. సో చూడండి, ఏ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కలిగి ఉండి ఒక పూర్తి అర్థాన్ని ఇస్తూ సింపుల్ గా ఉంటూ అండ్ ఒక మెయిన్ క్లాస్ గా ఉంటూ ఒక ఇండిపెండెంట్ క్లాస్ గా ఉంటూ చివరన ఫంక్షనేషన్ మార్క్ ఏముండాలంటే ఫుల్ స్టాప్ ఉంటుందో అటువంటి వాక్యాన్ని, అటువంటి సెంటెన్స్ ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే అది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ లైక్ బ్లూ. చూడండి, ఐ లైక్ బ్లూ అని చెప్పిన. సో నాకు బ్లూ అంటే ఇష్టం. ఇప్పుడు చూడండి, ఐ లైక్ బ్లూ అనేది మనకు చాలా సింపుల్ గా ఉంది. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో చూడండి, ఈ విధంగా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటూ చివరిలో చూడండి మనకు ఫుల్ స్టాప్ అనేది రావడం అనేది జరిగింది. సో ఇది ఒక స్టేట్మెంట్, నేను ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. కాబట్టి స్టేట్మెంట్ ని తెలపడానికి కూడా మనకు డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పొచ్చు, అలాగే అఫర్మేటివ్ సెంటెన్స్ చెప్పొచ్చు, దీన్ని ఇండిపెండెంట్ సెంటెన్స్ చెప్పొచ్చు, అదేవిధంగా దీన్ని స్టేట్మెంట్ కి కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో చివరన మీకు అన్ని సెంటెన్స్ చెప్పిన తర్వాత డిఎస్సికి ఏ విధంగా అడుగుతాడు, టెట్కి ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మీకు క్లారిటీగా చెప్తాము. ఫస్ట్ అయితే వినండి. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది ఒక సెంటెన్స్ ఉంటుంది. సెంటెన్స్ లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. దాంతో పాటు చివరన ఎండింగ్ లో ఫంక్షనేషన్ మార్క్ ఏముంటుందంటే ఫుల్ స్టాప్ ఉండడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనము డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం స్టేట్మెంట్ గా కూడా వాడతాము. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి డిక్లరేటివ్ సెంటెన్స్ సంబంధించి. సెకండ్ వన్ వచ్చేసి మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. సో చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ తెలుగులో అయితే మనం ఏమంటాం ప్రశ్నార్థక వాక్యాలు. సో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మనం యూజ్ చేసేది ఎక్కువ శాతం ఇంటర్వ్యూస్. సో మనం ఎవరిపైనా చెప్పుకోవాలంటే, వాళ్ళని అడగాలంటే, సో ఈ విధంగా సందేహాలు తీర్చుకోవడానికి మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సెంటెన్స్, సో దిస్ సెంటెన్స్ ఇంక్లూడ్ టు ఈచ్
ఫంక్షనేషన్ మార్క్ ఈజ్ ఇంక్లూడ్ టు ఎండింగ్ అంటే సో ఈ సెంటెన్స్ మనకు ఇంక్లూడ్ గా అంటే చివరన ఏ ఫంక్షనేషన్ మార్క్ కలిగి ఉంటుందంటే సో క్వశ్చన్ మార్క్ ను కలగడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ స్టాప్ ను కలిగి ఉంటే ఇది క్వశ్చన్ మార్క్ ను కలిగి ఉంటుంది. సేమ్ ఏమంటే దీంట్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో చివరన మనకు ఫంక్షనేషన్ మార్క్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఉండడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనము తెలుగులో అయితే ప్రశ్నార్థక వాక్యాలు చెప్పడం జరుగుతుంది. వీటిని అయితే సాధారణ వాక్యాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎక్కువ శాతం మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే సో ఇంటర్వ్యూలో అంటే సైకాలజీ ప్రకారం చెప్పాలంటే పరిపూచలు ఎక్కువగా వాడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో చివరన ఏముంటుంది క్వశ్చన్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో మనకు 2 టైప్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఒకటి వచ్చేసి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటారు దీనిలను. సో సెకండ్ వన్ వచ్చేసి మనకు ఎస్ఆర్ నో క్వశ్చన్స్. చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనకు క్వశ్చన్స్ ఫామ్ చేస్తాయి. సో అవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేటివి డబ్ల్యూహెచ్ వర్డ్స్. సో డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ లో ఏముంటుంది అంటే క్వశ్చన్ మార్క్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఎస్ఆర్ నో క్వశ్చన్ లో ఎటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేటివి ఉండవు. సో కానీ చివరన సో ఎండింగ్ లో క్వశ్చన్ మార్క్ ఉండడం అనేది జరుగుతుంది. అవి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు తెలుస్తుంది. సో చూడండి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే ఏంటిది? ఫస్ట్ హూ, వేర్, వాట్, సో వెన్, నెక్స్ట్ వచ్చేసి వై, సో ఈ విధంగా సో ఎక్సెట్రా ఈ విధంగా మనకు డబ్ల్యూహెచ్ వర్డ్స్ కలిగినటువంటి వాటితో ఇది స్టార్ట్ అవ్వి. సో దీంతో పాటుగా మనకు హౌ, ఇది ఇంపార్టెంట్. చూడండి, హౌ అనేది కూడా ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ మీరు హౌ అంటే డబ్ల్యూతో స్టార్ట్ అనేది కాలేదు కదా అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో హౌ కూడా మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కిందకే వస్తుంది. చూడండి, ఎగ్జాంపుల్ చూసుకోండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే హూ ఆర్ యూ. చూడండి, ఇప్పుడు ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చూడండి ఏ విధంగా ఉంది. హూ ఆర్ యూ అంటే ఎవరు మీరు అని అడుగుతాం. సో ఒక క్వశ్చన్ ఫామ్ చేయడం అనేది జరిగింది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తో స్టార్ట్ అయింది కాబట్టి డబ్ల్యూహెచ్ వర్డ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అనేది కావడం అనేది జరిగింది. చూడు, నెక్స్ట్ వచ్చేసి మన జనరల్ గానే తీసుకుందాం. వేర్ ఆర్ యూ. సో వేర్ ఆర్ యూ మనం అడుగుతూ ఉంటాం నిత్య లైఫ్ లో. నెక్స్ట్ హౌ ఆర్ యూ. సో హౌ ఆర్ యూ. ఈ విధంగా మనము నిత్య జీవితంలో వాడే వర్డ్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకు డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. ఏదేదో పెద్ద భారీ వర్డ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నిత్య జీవితంలో వాడే వర్డ్స్ తీసుకున్నా కూడా మనకు డబ్ల్యూహెచ్ వర్డ్సే మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో చూడండి, హూ ఆర్ యూ సో డబ్ల్యూహెచ్ వర్డ్ తో స్టార్ట్ అయింది. సో చూడండి, వేర్ ఆర్ యూ డబ్ల్యూహెచ్ వర్డ్ తో స్టార్ట్ కావడం జరిగింది. సో హౌ ఆర్ యూ సో డబ్ల్యూహెచ్ వర్డ్స్. సో హౌ అనేది మీరు హైలైట్ చేసుకోండి. హౌ అనేది డబ్ల్యూహెచ్ వర్డ్స్ కిందనే వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేటివి మనం అడుగుతాము, వాళ్ళు రకరకాల సమాధానాలు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకు వివిధ రకాల సమాధానాలు అనేటివి వస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకోండి, హౌ ఆర్ యూ అన్నామంటే కొంతమంది బెటర్ అంటారు, కొంతమంది గుడ్ అంటారు, కొంతమంది ఫైన్ అంటారు, కొంతమంది నాట్ బ్యాడ్ అంటారు, కొంతమంది బాగాలేమంటారు. సో ఈ విధంగా రకరకాల ఆన్సర్లు అనేటివి ఇందులో ఫార్మేషన్ అనేది మనము చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్సర్స్ అనేవి రకరకాలుగా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కిందకి రావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో స్టార్ట్ అయ్యి చివరన క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి సెంటెన్స్ లను డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటారు. సో ఇవి కూడా మనకు ఏ పార్ట్ కిందకి వస్తాయి అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కింద ఒక పార్ట్. నెక్స్ట్ వస్తే ఎటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ లేనటువంటి సెంటెన్స్ చివరన క్వశ్చన్ మార్క్ ఉంటే ఎండింగ్ లో క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఫంక్షనేషన్ మార్క్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ కలిగినటువంటి సెంటెన్స్ లను ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో చూసుకుంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే, డూ యూ లైక్ కాఫీ. చూడండి, డూ యూ లైక్ కాఫీ. ఇప్పుడు మీకు ఎటువంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తో కూడా స్టార్ట్ కాకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి,
మనము మీకు కాఫీ అంటే ఇష్టమా అని అడిగినాం. మనకి ఏమని చెప్పాలి? బెటర్ అంటామా, బ్యాడ్ అంటామా? ఎన్ని రకరకాలు రావు. ఓన్లీ ఒకటి చెప్తే ఎస్ అన్న చెప్పాలి, లేదా నో అన్నా చెప్పాలి. కాబట్టి ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది జరిగింది. చూడండి, డూ యూ లైక్ కాఫీ అన్నాము, నచ్చిందనుకో ఎస్ చెప్తాము, ఇష్టం లేదనుకో నో అని చెప్తాము. ఈ విధంగా ఏదైనా సరే ఈ ఎస్ ఆర్ నోలోనే తెలిపోతుంది. ఇటువంటి క్వశ్చన్లోనే మనం ఏం చెప్తామంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పడం అని చెప్తుంది. సో ఈ విధంగా ఎన్ని ఎగ్జాంపుల్ అయినా రావచ్చు. నేను మనము జనరల్ గా వాడకుండా ఎగ్జాంపుల్ రాయడం అనేది జరిగింది. చూడండి, డూ యూ లైక్ కాఫీ అని చెప్పినాము. డూ యూ లైక్ కాఫీ అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాము? రకరకాల సమాధానాలు అయితే మనం చెప్పాము. సో డిఫరెంట్ ఆన్సర్స్ అనేవి దీంట్లో రావు. వస్తే ఎస్ అయినా రావాలి, లేకపోతే నో అని రావాలి. సో వస్తే ఎస్ ఐ లైక్ అని రావాలి, లేకపోతే నో నాట్ లైక్ అని కూడా ఆ విధంగానే రావాలి. వస్తే ఎస్ ఆర్ నో వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇటువంటి క్వశ్చన్ లో మనం ఏమంటామంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, మేము ఇంగ్లీష్ గ్రామరు వాడుక భాషలోనే చెప్తాము. మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సో ఇంగ్లీష్ లోనే సెంటెన్స్ అర్థమవుతాయంటే మేము పీడిఎఫ్ ఇస్తాము, అది కూడా టెలిగ్రామ్ లోనే. సో అక్కడికి వచ్చేసేయండి. మేము పూర్తిగా మొత్తం తెలుగులోను అదే విధంగా ఇంగ్లీష్ లోను కూడా సెంటెన్స్ ఫామ్ చేసి అక్కడ ఇస్తాము. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి కాబట్టి మేము చెప్తున్నాం. చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ 2 టైప్స్, WH క్వశ్చన్స్ అండ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. సో WH వర్డ్స్ తో స్టార్ట్ అయితే WH క్వశ్చన్స్. దీనికి డిఫరెంట్ ఆన్సర్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది. సో చూడండి, WH వర్డ్స్ తో స్టార్ట్ అయినటువంటి సెంటెన్స్ లను WH క్వశ్చన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో WH వర్డ్స్ తో స్టార్ట్ కానటువంటి సెంటెన్స్ ఎండింగ్ లో క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి సెంటెన్స్ లో మనం ఏమంటామంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మధ్య చాలా టెట్కామ్ టీఆర్టీలో కూడా మీకు సెంటెన్స్ మీద కూడా ఒక బిట్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో మేము లాస్ట్ లో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు సో మీకు ప్రాక్టీస్ లో మీకు అర్థమైపోతుంది. సో మేము చివరన మీకు క్వశ్చన్ పేపర్ లెక్క చెప్తాము. అప్పుడు మీకు ప్రీవియస్ పేపర్లు కూడా చెప్తున్నప్పుడు మీకు ఈ విధంగా అడుగుతారా అని చెప్పేసి దీని మీద అవగాహన రావడం అనేది జరుగుతుంది. సో చూడండి, తెలుగులో అయితే మనకు సింపుల్ గా ఏం లేదు, ప్రశ్నార్థక వాక్యాలని చెప్పడం అనేది చెప్తాం అంతే. అదే ట్రై మెథడ్ అయితే విషయ నిశ్చిత ప్రశ్నలు, సరఫరా రకానికి చెందిన ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. సో అక్కడ చెప్పుకుందాం అండి. సో ఇక్కడ చూడండి, తెలుగులో అయితే ప్రశ్నార్థక వాక్యాలు అంటాం. సో క్వశ్చన్ మార్క్ చూస్తాం, ప్రశ్నార్థక వాక్యాలు పెడతాం. కానీ ఇంగ్లీష్ లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి WH క్వశ్చన్స్, ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఇవి మామూలుగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ సంబంధించినటువంటి టాపిక్ అండ్ మ్యాటర్. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేస్తే మనకు సో నెక్స్ట్ వచ్చేస్తే మనకు థర్డ్ వన్ వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదు. సో పాజిటివ్ అంటే తెలుసు కదా. సో ఒక సెంటెన్స్ లో ఎటువంటి నెగిటివిటీ లేనటువంటి సెంటెన్స్ లను మనము పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇందులో ఏముండవు అంటే నో, నాట్, ఈ విధంగా నెగిటివ్ అనేటివి ఉండవు. ఓన్లీ మనకి ఏముంటది, సెంటెన్స్ ఉంటుంది, సెంటెన్స్ పాజిటివ్ లో ఉంటుంది. ఎటువంటి నో, నాట్ అనేటివి ఉపయోగించడం అనేది జరగదు. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఏం చెప్పినాం? సో ఐ లైక్ బ్లూ అన్నా కదా ఇందాక. సో ఐ లైక్ బ్లూ. చూడండి, ఇది పాజిటివ్ గా ఉంది. సో ఇది ఈ విధంగా మనకు పాజిటివ్ గా ఉన్నటువంటి సెంటెన్స్ లను మనము పాజిటివ్ సెంటెన్స్ అంటాము. సో నెగటివ్ సెంటెన్స్ నెక్స్ట్ టైప్. సో నెగటివ్ సెంటెన్స్ లో ఏముంటాయంటే నో, నాట్ అని ఉంటాయి. ఏముంటాయి? ఐ డోంట్ లైక్ బ్లూ. చూడండి, ఐ డోంట్ లైక్ బ్లూ. ఈ విధంగా సో ఇవైతే నెగటివ్ సెంటెన్స్. సో ఎటువంటి నో, నాట్ లేనటువంటి సెంటెన్స్ లను మనం ఏమంటామంటే పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో నెగటివ్ సెంటెన్స్ అంటే నో, నాట్ అంటుంది. సో ఇక్కడ చూడండి, నాట్ అనేది అఫా స్పేస్ లో పెట్టడం జరిగింది. సో చూడండి, ఇక్కడ నెగటివ్ లో నో, నాట్ అనేటువంటి పదాలు ఉంటాయి. ఇది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఎటువంటి నెగటివ్ లేనటువంటి సెంటెన్స్ లను మనం ఏమంటామంటే పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్ మిగిలిన ఏ సెంటెన్స్ లో కూడా ఇంక్లూడ్ అయి రావచ్చు. సో ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంది. ఇంటరాగేటివ్ లో నెగటివ్ లో మనము
నాట్ పెట్టి లాస్ట్ క్వశ్చన్ మార్క్ పెడితే ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అర్థమవుతుందా? నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ప్రతి సెంటెన్స్ లో ఏదో ఒక రూపంలో మనకు అది పాజిటివ్ సెంటెన్స్ గానా లేకపోతే నెగిటివ్ సెంటెన్స్ గానో పాత్ర పోషిస్తూనే ఉంటుంది. సో ఇది అన్నింటిలో మిళితం. మన ట్రైబ్ మెథడ్ లో ఉంది కదా పద్ధతులు, బోధన పద్ధతిలో ఉపన్యాస పద్ధతి అనేది ప్రతి పద్ధతిలో ఇంక్లూడ్ అయి ఉంటుందని చెప్తాం కదా. ఆ విధంగా ఈ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అనేది ప్రతి సెంటెన్స్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒకవేళ అది పాజిటివ్ లో ఉంటే పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం, ఒకవేళ నెగిటివ్ ఉంటే నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని చెప్తాం. సో డిక్లరేటివ్ సెంటెన్స్ లో వస్తే అది ఎటువంటి నో నాట్ లేకపోతే అది పాజిటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఒకవేళ నో నాట్ నో ఉందంటే నెగిటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ అనేవి మనకు చాలా పాత్రలు అనేది ప్రతి దాంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీకు పేపర్ లో ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉండేది క్వశ్చన్ పేపర్ లో ఇంపరేటివ్ సెంటెన్స్. చూడండి ఇప్పుడు గత టెట్ జరిగిన దాంట్లో కూడా దాదాపు ఇంపరేటివ్ సెంటెన్స్ మీద, సో డిక్లరేటివ్ సెంటెన్స్ మీద క్వశ్చన్స్ ఫామ్ కావడం అనేది జరిగింది. సో ఎక్కువ శాతం డిక్లరేటివ్ సెంటెన్స్ అడిగినారంటే ఫంక్షనేషన్ మార్కు మీద అడుగుతున్నాడు. సో ఇంపరేటివ్ సెంటెన్స్ మీద అడుగుతున్నాడు అంటే దీని యొక్క మెయిన్ కంటెంట్ ఏంది అనే దాని మీద మనకు టాపిక్ అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి ఇంపరేటివ్ సెంటెన్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మనకు కమాండ్ ని, ఇన్స్ట్రక్షన్ ని, రిక్వెస్ట్ ని, సో ఆర్డర్ ని, సో ఈ విధంగా మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మనకు ఏం చేస్తుందంటే తెలుపుతుంది. సో మెయిన్ ఎక్స్ప్రెషన్ ఇంట్రక్షన్స్ అండ్ కమాండ్స్ ను తెలుపుతుంది ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది. సో మనకు క్లూ కావాలి కదా ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏ విధంగా కనుక్కుంటాము. సో దానికి క్లూ కావాలి కాబట్టి చూడండి ఫస్ట్ 27వ తేదీ మధ్యాహ్నం అడిగినటువంటి టెట్ లో చూడండి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఏ సెంటెన్స్ మనకు కమాండ్ ను, ఇన్స్ట్రక్షన్ ను తెలుపుతుంది అనేటువంటి క్వశ్చన్ రావడం జరిగింది. ఆప్షన్ ఇంపరేటివ్ సెంటెన్స్ చూసుకోండి 27 ఆఫ్టర్నూన్ రావడం జరిగింది. ఇది ఫస్ట్. దీనిలో మనకు కొన్ని క్లూ ఉంటాయి, అవి ఎందుకు చూద్దాం. సో అవేమంటే డూ తో స్టార్ట్ అవుతుంది, డు నాట్ తో స్టార్ట్ అవుతుంది, సో ప్లీజ్, లెట్స్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది డూ, డోంట్, ప్లీజ్, లెట్స్, వి వన్ అనేటువంటి పదాలతో వర్డ్స్ తో స్టార్ట్ అయ్యి చివరన సో ఎండింగ్ లో గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ లో మనకు ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇది మీకు కావాల్సింది. సో ఎండింగ్ లో ఏ ఫంక్షనేషన్ మార్క్ ఉంటుంది అంటే ఫుల్ స్టాప్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంపరేటివ్ సెంటెన్స్ లో చూడండి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈట్ మ్యాంగోస్ డైలీ. చూడండి ఈట్ అనేది మనకేంది V1, అర్థమవుతుందా? V1. ఈ V1 కి తో స్టార్ట్ అవుతుందని చెప్పిన వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ తో స్టార్ట్ అవుతుంది, చివరన మనకు ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. సో ఇటువంటి వాక్యాలను మనం ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. సో ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే డోంట్ షౌట్ అవుట్ అంటాం, సో అరవద్దు అని. సో ఇక్కడ చూడండి ఫుల్ స్టాప్, డోంట్ తో స్టార్ట్ అయింది, వాక్యం పూర్తయింది, చివరన మనకు ఫుల్ స్టాప్ రావడం అని జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ డోంట్, డూ, ప్లీజ్, లెట్స్, LETS లెట్స్ తో స్టార్ట్, అదే విధంగా V1 వర్డ్స్ తో స్టార్ట్ అయ్యేటువంటి పదాలు, అదే సెంటెన్స్ చివరన ఫుల్ స్టాప్ కలిగి ఉంటే అటువంటి సెంటెన్స్ లో మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్లీజ్ ఓపెన్ ది డోర్ అంటాం. చూడండి మనం ఇక్కడ రిక్వెస్ట్ చేసినాం కదా ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని. సో చూడండి ఈ విధంగా మనకు ప్లీజ్ తో స్టార్ట్ అయింది సెంటెన్స్ అనేది, చివరన మనకు ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి డూ, డోంట్, ప్లీజ్, లెట్స్ అనేటువంటి అదే విధంగా వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ తో వర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది, చివరన మనకు ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. సో ఇటువంటి వాక్యాలను మనం ఏమంటామంటే గుర్తుపెట్టుకోండి ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు అర్థమైంది కదా. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే
ఏ వర్డ్స్ తో స్టార్ట్ అవుతుంది, సో ఏ ఫంక్షనేషన్ మార్క్ తో ఎండ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అది దేనికోసం ఉపయోగిస్తామంటే ఒక కమాండ్ చెప్పడానికి, ఒక రిక్వెస్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పుకోవడానికి మనకు ఇది ఉపయోగపడుతుంది. సో ఇదే మనకు టెట్ లో అడగడం అనేది జరిగింది. సో ఏ వర్డ్స్ తో స్టార్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. డోంట్, డూ, లెట్స్, ప్లీజ్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ తో స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. ఏ సెంటెన్స్? ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇప్పటికి మీకు చాలా వాక్యాలు చెప్పాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు ఎక్స్క్లరేటివ్ సెంటెన్స్. ఎక్స్క్లరేటివ్ మార్క్స్, ఎక్స్క్లరేషన్ ఫంక్షన్ మార్క్స్. చూడండి, ఏ సెంటెన్స్ అయితే ఎక్స్క్లరేషన్ ఫంక్షన్ మార్క్ ను కలిగి ఉంటుందో అటువంటి సెంటెన్స్ లను మనం ఏమంటామంటే ఎక్స్క్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో తెలుగులో అయితే ఆశ్చర్యార్థక వాక్యాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, సో ఎగ్జాంపుల్ చూసుకుంటే వావ్ అంటాం, సో బ్యూటిఫుల్. చూడండి, వావ్ సో బ్యూటిఫుల్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక ఆశ్చర్యం అనేది కలగడం జరుగుతుంది. ఎక్సలరేషన్ ఫంక్షన్ మార్క్ ఎక్కడైతే కనిపిస్తుందో మీకు అటువంటి సెంటెన్స్ మనము ఎక్సలరేటివ్ సెంటెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తున్నప్పుడు ఇవి సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ప్రతి సెంటెన్స్ మనకు ప్రతి కాన్సెప్ట్ లో తగులుతూ ఉంటుంది కాబట్టి సెంటెన్స్ అనేది మన బేసిక్ కాబట్టి ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇవి నేర్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్సలరేటివ్ సెంటెన్స్. తెలుగులో అయితే మనము ఆచార్యార్థక వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది. సో ఆచార్యార్థక వాక్యాలు తెలుగులో మీకు క్లియర్ గా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి ఫస్ట్ టైప్ కు సంబంధించినటువంటి సెంటెన్సెస్. ఇవి మనకు మామూలుగా ఉన్నటువంటి ఫస్ట్ టైప్ కి చెందినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ లో బేసిక్ సెంటెన్సెస్. దీని తర్వాత మనకు ఇంకొక టైప్ మోడల్ లో కూడా సెంటెన్సెస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అవి తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది, ఇంగ్లీష్ కూడా చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చెప్పుకునేవి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి డిక్లరేటివ్ సెంటెన్సెస్, దీన్నే అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటారు. దీని ఒక మనం స్టేట్మెంట్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, తెలుగులో అయితే సాధారణ వాక్యాలు లేదా సామాన్య వాక్యాలు అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది ఎండింగ్ లో ఏ ఫంక్షనేషన్ మార్పును కలిగి ఉంటుందంటే ఫుల్ స్టాప్. ఇది టెట్టుగా అడగడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మనకు ప్రశ్నార్థక వాక్యాలు అనడం తెలుగులో మనం ప్రశ్నలు అడగడానికి ఉపయోగపడేటువంటి వాక్యాలు. సో ఇంటర్వ్యూలు ఎక్కువ శాతం ఇవే ఉపయోగిస్తారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఆర్ నో క్వశ్చన్స్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే డబ్ల్యూహెచ్ వర్డ్ తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ లోను మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చేస్తుంటాం. దాంట్లో ప్రతిదీ డబ్ల్యూహెచ్ తోనే స్టార్ట్ అవుతుంది. కాకపోతే దానికి మనం ఇంక్లూడ్ చేసింది ఏంటంటే ఎస్పెషల్లీ హౌ. ఇది మీరు హైలైట్ చేసుకోండి. హౌ అనేది మనకు డబ్ల్యూహెచ్ వర్డ్స్ కిందకే వస్తుంది, చివరన క్వశ్చన్ మార్క్ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టైప్స్ వచ్చేసి ఎస్ఆర్ నో క్వశ్చన్స్. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకు వివిధ రకాల డిఫరెంట్ టైప్స్ ఆన్సర్ అనేటివి రావు. వస్తే ఎస్ అన రావాలి, లేకపోతే నో అన రావాలి. సో అటువంటి సెంటెన్స్ లో మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పాజిటివ్ సెంటెన్స్ అనేవి ఉంటాయి. సో పాజిటివ్, నెగిటివ్ సెంటెన్స్ అనేవి ప్రతి సెంటెన్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటాయి. చెప్పినా కదా ట్రై మెథడ్ లో ఉపన్యాస పద్ధతి అనేది ప్రతి పద్ధతికి ఏ విధంగా అటాచ్ అయి ఉంటుందో సో ఈ విధంగానే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అనేది ఈ సెంటెన్స్ లో కలిగి ఉండడం జరుగుతుంది. పాజిటివ్ సెంటెన్స్ లో నో, నాట్ అనేటువంటివి ఉండవు. సో నెగిటివ్ సెంటెన్స్ లో నో, నాట్ అనేటివి కలిగి ఉంటాయి. సో అదే విధంగా నో, నాట్ కలిగి లేనటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ లను పాజిటివ్ ఇంటరాగేటివ్ అని, సో నో, నాట్ కలిగినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ లను నెగిటివ్ ఇంటరాగేటివ్. సో డిక్లరేటివ్ కూడా ఆ విధంగా చేసుకోవచ్చు, ఇంపరేటివ్ ఆ విధంగా చేసుకోవచ్చు, ఎక్సలరేటివ్ కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. ఏ సెంటెన్స్ అయితే నో, నాట్ ఉంటుందో అటువంటి సెంటెన్స్ లను మనము నెగిటివ్ కిందికి తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇది మనకు ఒక కమాండ్ ని, ఒక ఇన్స్ట్రక్షన్స్ ని, ఒక రిక్వెస్ట్ ని సో ఈ విధంగా మనకు తెలపడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకు డు నాట్, సో నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్, లెట్స్, వి వన్ ఇటువంటి పదాలతో వాక్యం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ సెంటెన్స్ చివరిలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫుల్ స్టాప్ మాత్రమే ఉంటుంది. క్వశ్చన్ మార్క్ అయితే రాదు. మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ అని పోరాపడకండి. చాలా ఎగ్జామ్లలో ఇదే మీకు కన్ఫ్యూజ్ చేసింది. చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ గివెన్ బిలో అని ఇచ్చేసి సో డూ తో స్టార్ట్ అవుతుందని మనం మక్కి
ప్లీజ్ తో స్టార్ట్ అవుతుంది, V1 తో స్టార్ట్ అవుతుంది నేర్చుకుని 2 రకాల వాక్యాలు ఉంటాయి అన్నీ. ఒకటి ప్లీజ్ తో స్టార్ట్ అవుతుంది, చివరన వచ్చేసి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఒకటి ప్లీజ్ తో స్టార్ట్ అవుతుంది, చివరన క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఫంక్షనేషన్ మార్క్ చివరన వచ్చేది ఫుల్ స్టాప్ మాత్రమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ సంబంధించి. నెక్స్ట్ ఎక్సలరేషన్ మార్క్ కలిగినటువంటి ఫంక్షనేషన్ మార్క్ కలిగినటువంటి సెంటెన్స్ లను ఎక్సలరేటివ్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో వీడికి మనము ఒక టైప్ కు సంబంధించినటువంటి సెంటెన్స్ గురించి బేసిక్ గురించి నేర్చుకోవడం జరిగింది. సో సెకండ్ టైప్ అనేది చూసుకుందాం.